నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠలరావు గారికి, నుడా మాజీ చైర్మన్ గౌరవనీయ ప్రభాకర్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాం రవిచంద్ర గారికి, సత్యప్రకాష్ గారికి, మైనారిటీ నాయకులు జిల్లా మైనారిటీ నాయకులు నవీద్ ఇక్బాల్ గారికి, మాజీ జడ్పీటీసీ సభ్యులు రాజాగౌడ్ గారికి, జోగు నర్సయ్య గారికి, మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారికి, నాగదర్ గారికి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మొయిజ్ గారికి, పిఎస్ఏ చైర్మన్ రమేష్ గారికి, అట్లాగే నాగదర్ గారికి, రమేష్ గారికి, ఆనంద్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకు, గంగారెడ్డి గారికి, రాజేశ్వర్ గారికి, మీడియా మిత్రులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ సబ్జెక్టు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, అట్టనే వడ్ల కొనుగోలు, ఈ మూడిటి మీద ఇవాళ మాట్లాడదలుచుకున్న ప్రజల పక్షాన. అయితే నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 17 నెలలు అయింది. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్క ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఇస్తాం, ఇంట్లో తండ్రికి ఇల్లు ఉంటే పెళ్ళైన ప్రతి కొడుకు ఇస్తాం, పెళ్ళైన ప్రతి బిడ్డకి ఇస్తాం అని ఎలక్షన్లలో చెప్పడం జరిగింది. దాంతో నమ్మినారు ప్రజలు కొందరు, ఆయన ఓట్లేసి గెలిపించినారు, ఆశతో కూడా ఉన్నారు. ఇక రేపిస్తాం, ఇక మాపిస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఇప్పటికి ఒక 4 డేట్లు పెట్టిండు. దసరా అన్నాడు, ఉగాది అన్నాడు, సంక్రాంతి అన్నాడు. ఇప్పటికి కూడా ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు వీళ్ళు. 17 నెలలైంది, ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టలేదు. సరే వీళ్ళందరికీ ఇస్తాము అన్నారు కదా అని పాపం ప్రజల ఆశతో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 1,80,000 మంది ఇల్లు లేని పేదవారు మాకు ఇల్లు కావాలి అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అప్లై చేసుకోవడం జరిగింది. ఎంతమంది? 1,80,000 మంది ఇల్లు లేని పేదవారు అప్లై చేసుకున్నారు. 1,80,000 మంది అప్లై చేసుకుంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఒక 70,000 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ అని చెప్పి ఓ 2 నెలల క్రితం ఎలిజిబిలిటీ లిస్టు తయారు చేసినారు. 70,000 మంది తయారు చేసినారు. అప్పుడు గ్రామ సభలు పెట్టినారు. పెట్టి ఆ ఎలిజిబిలిటీ లిస్టులో ఇక ఈ ఊర్లో 150 మందికి ఎలిజిబుల్ అయినరు ఇందిరమ్మ ఇళ్ళు, మీ అందరికీ వస్తుంది, 150 మంది లిస్ట్ వచ్చింది, మీ అందరికి ఇళ్ళు వస్తాయని చెప్పి నమ్మించినారు. అట్లా 70,000 మంది సుమారు నిజామాబాద్ జిల్లాలో ఎలిజిబిలిటీ లిస్టులు పెట్టినారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇస్తామని నమ్మించారు. అప్పుడు చాలా గొడవలైనాయి. మేము 1,80,000 మంది సుమారు అప్లై చేసుకుంటే మీరు 70,000 మందికే ఎలిజిబిలిటీ అంటున్నారు, అది కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఎలిజిబిలిటీ తయారు చేసినారు, భూములు ఉన్నోళ్ళకు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నోళ్ళకు కూడా ఇచ్చినారు అని చెప్పి అప్పుడు గ్రామ సభల్లో గొడవలు జరిగినాయి. అదందరం మనందరం సాక్ష్యం. గొడవలు జరిగిన గ్రామ సభల్లో మళ్ళీ లిస్టు తయారు చేస్తామన్నారు. వెరిఫై చేసి మళ్ళీ ఏం లిస్టు తయారు చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి పేర్లు అయితే చెప్పారో గా పేర్లతోటే ఎలిజిబిలిటీ లిస్టులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ఆ ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నవారిని
ఉన్న దాంట్లో ఇంతమందికి శాంక్షన్ అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మళ్ళా. అంటే ఒక ఊర్లో 100 మంది ఎలిజిబిలిటీ లిస్టులో వస్తే ఒక 20 మందో 30 మందికో ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా మొత్తం జిల్లాలో 70,000 మంది సుమారు ఎలిజిబుల్ ఉంటే 17,500 మందికి ఇప్పుడు శాంక్షన్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. అంటే అప్లై చేసుకున్న వాళ్ళు 1,80,000 అవసరం ఉన్నోళ్ళు, మీరు ఎలిజిబిలిటీ లిస్ట్ పెట్టింది 70,000, అంటే ముగ్గురుట్లో ఒకటి. మళ్ళా ఎలిజిబిలిటీ లిస్టులో 5గురికి ఒక్కళ్ళకు ఎలిజిబిలిటీ లిస్టులో 70,000 మంది ఉంటే మీరు ఇస్తున్నది ఇప్పుడు 17,000 మందికి ఇస్తున్నారు. అంటే 4గురిట్లో ఒక్కళ్ళకే ఇస్తున్నారు. ఇస్తాము అని చెప్పి అది కూడా ఏం జరుగుతున్నది, నేను ఊర్లలో గత 2-3 రోజుల నుంచి అన్ని గ్రామాల్లో మాట్లాడి నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. ఈ ఇందిరమ్మ ఇళ్లల్లో ఎవరి అర్హులు, ఎవరు లబ్ధిదారులు, వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేయాలన్న దాని మీద ఇదే ప్రభుత్వం ఇగో జీవో నంబర్ 7 9/3/2024లో ఒక జీవో ఇచ్చింది. 9 మార్చి 2024 సంవత్సరంలో జీవో నంబర్ 7 తోటి ఒక జీవో ఇచ్చింది. దీంట్లో ఏమంటున్నారు వాళ్ళు, అప్లై చేసుకున్న దాంట్లో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో రావాలో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో, ఇందిరమ్మ ఇల్లు పొందటానికి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల జాబితాను ఎట్లా తయారు చేయాలని చెప్పి జీవోలు ఉన్నదంటే, ద ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి ప్లేస్డ్ బిఫోర్ ద గ్రామ సభ వార్డ్ సభ ఫర్ ఇట్స్ అప్రూవల్ అని ఉన్నది. ఎలిజిబిలిటీ లిస్ట్ అర్హుల జాబితాను కూడా గ్రామ సభల్లో పెట్టి చెయ్యాలి. పోయినసారి గ్రామ సభలో పెట్టినారు కొన్ని దగ్గరలో, కానీ పెట్టిన దగ్గర గొడవలైనాయి. మళ్ళీ పెడతామని చెప్పినారు, మళ్ళీ పెట్టలేదు. గ్రామ సభలో ఎలిజిబిలిటీ లిస్టును పెట్టలే, అయిపోయింది అది. అర్హుల జాబితా తర్వాత దాంట్లో కొంతమందికి ఇప్పుడు మేము శాంక్షన్ చేస్తున్నాము అంటున్నారు. ఇండ్లు శాంక్షన్ కూడా ఎట్లా చేయాలి, ఈ జీవో నంబర్ 7 ప్రకారం, ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోనేది, దీని ప్రకారం ఇల్లు శాంక్షన్ ఎట్లా చేయాలంటే, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ శాంక్షన్ హౌసెస్ టు ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అప్రూవ్డ్ బై గ్రామ సభ. జిల్లా కలెక్టర్ గారు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. గ్రామ సభల్లో గ్రామ సభ యొక్క అనుమతి పొందినటువంటి వారినే జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేయాలి అని జీవోలో ఉన్నది. అంటే ఒక గ్రామంలో 100 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే ఆ 100 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ గ్రామ సభలో పెట్టి, ఆ ఊర్లో ఒక 20 ఇండ్లు శాంక్షన్ వస్తే ఆ 100 మందిలో ఆ 20 ఇండ్లు ఎవరికి ఇవ్వాలి అన్నది గ్రామ సభలనే నిర్ణయం జరగాలి అని జీవోలో ఉన్నది. గ్రామ సభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని జీవోలో ఉన్నది. కానీ ఇప్పటి మట్టుకు
ఇట్లా జీవో నంబర్ 7 ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్ని గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాలనే స్పష్టంగా ఉన్నది జీవో నంబర్ 7లో. కానీ మాకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటి మటుకు ఒక్క గ్రామ సభ కూడా పెట్టలేదు. గ్రామ సభల్లో నిర్ణయం జరగాల్సినటువంటి లబ్ధిదారుల పేర్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఊర్లో ఒక 30 ఇండ్లు శాంక్షన్ అయితే ఒక ఐదుగురేమో నిజమైన లబ్ధిదారులు ఒక 5 పేర్లు రాసి ఇక సగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇంకో సగం ఏమో ఎవరైతే 50,000 రూపాయలు ఇస్తారో ఒక ఇంటికి 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్ల లిస్టులో పేరు వస్తున్నది. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్లు గ్రామ సభలో ఫైనల్ కావాల్సి ఉండగా గ్రామ సభలో ఫైనల్ కావాల్సినటువంటి లిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో ఫైనల్ అవుతున్నాయి. దీన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు ఎవరబ్బ సొమ్మిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా ఇస్తారు? 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే ఇండ్లు వస్తూ ఉన్నాయి. ఇండ్లు వస్తాయని చెప్తున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఫైనల్గా అప్రూవల్ చేసేది మీరే, కలెక్టర్ గారే. ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక మీరిచ్చిన జీవో ప్రకారమే గ్రామ సభల్లోనే ఫైనల్ కావాలి. గ్రామ సభలు పెట్టకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో లిస్టు తయారు చేసి గ్రామ సభ అప్రూవల్ అయింది అని ఊరికే కాగితాల మీద రాసి ఇవాళ అవి శాంక్షన్ చేస్తే మాత్రం ఇండ్లు రాని పేదవారిని తీసుకొని తప్పకుండా పోరాటం చేస్తాం, తీవ్రతరం చేస్తాం. గ్రామ సభల్లో ఫైనల్ చేయండి. మీరు 100 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే మీరు 20 ఇండ్లు ఇచ్చినారనుకోండి, ఆ 20 మంది ఎవరికి ఇవ్వాలనో గ్రామ సభలో పెట్టండి. మీ జీవో ప్రకారమే గ్రామ సభల్లోనే ఫైనల్ చేయాలి. నేను ఈ సందర్భంగా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఇళ్లలో తయారు చేసే లిస్టుని, ఆ లబ్ధిదారుల లిస్టుని వ్యతిరేకించండి. ఎవరైతే న్యాయంగా రావాల్సిన వారు ఉంటారో, ఇల్లు రావాల్సిన వారు ఉంటారో వారిని కూడా తీసుకొని మీ గ్రామ పంచాయతీల దగ్గర మీ ఎంఆర్ఓ ఆఫీసులలో వాళ్ళని తీసుకొని వెళ్ళండి. వెళ్ళి డిమాండ్ చేయండి, గ్రామ సభ పెట్టండి. గ్రామ సభలోనే ఇందిరమ్మ ఇండ్ల లిస్టు ఫైనల్ కావాలి అని చెప్పి డిమాండ్ చేయమని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా కోరుతా ఉన్నా. మార్పు కోసం అన్నారు. ఇదేనా మీరు కోరుకున్న మార్పు? ఇదేనా మీరు చేస్తా అన్న మార్పు? ప్రభుత్వం డబ్బులతో నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్లు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వడమేనా మార్పు? లేదు ఎవరైతే 50,000 రూపాయలు ఇస్తారో వాళ్ళకి ఇవ్వడమేనా మీరు తెస్తానన్న మార్పు? ప్రజలు కూడా ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేయబోయే అన్యాయాన్ని, మోసాన్ని ఎదిరించాలి అని చెప్పి నేను ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
అట్లనే రెండవది రాజీవ్ యువ వికాసం. చాలా గొప్పగా చెప్పుకున్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు వాళ్ళే ఉపాధి పొందే విధంగా, వాళ్ళే స్వయంగా బిజినెస్ చేసుకునే విధంగా ₹1,00,000 నుంచి 4 లక్షల రూపాయల మట్టుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. తద్వారా నిరుద్యోగ యువతకు చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అని చాలా గొప్పగా చెప్పినారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఆ లిస్టులు కూడా తయారవుతా ఉన్నాయి. రాజు యువ వికాసం లిస్టులు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే రాజీవ్ యువ వికాసంలో పేర్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల జేబుల్లోకి పోబోతున్నాయి. దానికోసం పక్కాగా ప్లాన్ చేసినారు. ఇవాళ లిస్టులు తయారు చేసుకుంటా ఉన్నారు అని చెప్పి నేను జిల్లా ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రధానికానికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయక కార్యకర్తల జేబులు నింపడం కోసమే ఇవాళ రాజీవ్ యువ వికాసం కార్యక్రమం తీసుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు వారే స్వయంగా వారి మాటల్లో ఏమన్నారో మీరు ఒక్కసారి చూడండి. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఉంది. రాజీవ్ యువ వికాసంలో 10 ఏళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఇందిరా మిల్లు కావచ్చు, రేపు పనులు కావచ్చు, SDF కావచ్చు, ఈ నిధులన్నీ కూడా ప్రాధాన్యత మాత్రం 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇవ్వాలని. సౌండ్ పెట్టు మళ్ళీ ఒకసారి. దీంట్లో సౌండ్ ఉందా? ఫుల్ ఉంది. దాంట్లో పెట్టు మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడు రాజీవ్ యువ వికాసంలో 10 ఏళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఇందిరా మిల్లు కావచ్చు, రేపు పనులు కావచ్చు, SDF కావచ్చు, ఈ నిధులన్నీ కూడా ప్రాధాన్యత మాత్రం 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇవ్వాలని. ఇది అనిల్ గారు స్పష్టంగా ఇవాళ చెప్తా ఉన్నాడు. రాజీవ్ యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పనులు కావచ్చు, SDF నిధులు కావచ్చు, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలి అని స్పష్టంగా ఒక అధికారిక బాధ్యతలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇవాళ బహిరంగంగా చెప్తా ఉన్నాడంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతకు దిగజారిందో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 12,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ తీసుకున్నారు. ఆ 12,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల జేబుల్లోకి పోతా ఉన్నాయి. ఇండ్లన్నీ వాళ్ళకే పోతా ఉన్నాయి. ఏదో కొద్దిగా మంది చూడటానికి ఒక 5-6 ఇండ్లు ఆ ఊర్లో పేదవాళ్ళకి ఇచ్చి మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దొబ్బేసే కార్యక్రమం పెట్టినారు. అట్లనే రాజీవ్ యువ వికాసంలో 6,500 కోట్ల రూపాయలు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకే ఇస్తుంటామని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నాడు. మా కార్యకర్తలకే ఇస్తామని చెప్పి ఇవ్వాలా చెప్పి అంటున్నాడు. అంటే అత్త సొల్లు అల్లుడికి దానం చేసినట్టు ఎవడప్ప సొమ్మని చెప్పి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి 6,500 కోట్లు రాజీవ్ యువ వికాసం మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ అబ్బసొమ్మ ఇది. తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కడుతున్నటువంటి డబ్బు ఇది. తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి డబ్బుని మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల జేబుల్లోకి మళ్లిస్తున్నారు అని చెప్పి అధికారికంగా ఇవాళ అనిల్ అనే ఒక నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ ఇంత బహిరంగంగా చెప్తా ఉంటే మరి వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారు ప్రజలారా ఒకసారి గమనించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రజల సొమ్ము, ఇది కాంగ్రెస్ పార్టీ ఫండ్ కాదు. ఇది
మీ కాంగ్రెస్ పార్టీ నిధులైతే మీ ఇష్టం, మీ కార్యకర్తలకు ఇచ్చుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజల సొమ్ముని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు 6,500 కోట్లని మీరు పంచిపెడతాము అంటే తప్పకుండా ప్రతిఘటిస్తాం. మా పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల లిస్టు కూడా ఏ ఊరికి ఆ ఊర్లో గ్రామ సభలు పెట్టి మరీ గ్రామ సభల్లోనే ఫైనల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లకు గ్రామ సభల్లోనే ఫైనల్ చేస్తామని చెప్పి మీరే జీవో ఇచ్చినారు. కానీ దొంగతనంగా రాసుకుంటున్నారు, గ్రామ సభలు పెట్టకున్నా పెట్టినము అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఇళ్లల్లో లిస్టులు ఫైనల్ చేసి మరి కలెక్టర్కి పంపించినారు గ్రామ సభలు పెట్టినామని. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా, క్షేత్రస్థాయిలో మండల ఎంపీడీఓలకు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కూడా హెచ్చరిస్తా ఉన్నా, మీరు గ్రామ సభలు పెట్టకుండానే గ్రామ సభలు పెట్టినమో అని చెప్పి మీరు తప్పుడు రాసి కలెక్టర్ గారికి పంపిస్తే మీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం, మిమ్మల్ని కోర్టుకు లాగుతాము అని చెప్పి నేను ఎంపీడీఓలకు పంచాయత్ సెక్రటరీలకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మీ అబ్బ సొమ్ము కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు మీరు రాసి పంచిపెట్టడానికి ఎంపీడీఓల సొమ్ము కాదు, పంచాయత్ సెక్రటరీల సొమ్ము కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సొమ్ములు కావవి. తెలంగాణ ప్రజల సొమ్ము అది. కాంగ్రెస్ పార్టీ ఫండ్ కాదు ఇది, తెలంగాణ ప్రజల సొమ్మిది. తప్పకుండా అర్హులైన పేదవారికే చెందాలి. అర్హులైన పేదవారి లిస్టులు వాళ్ళ పేర్లు గ్రామ సభల్లోనే ఫైనల్ కావాలి, గ్రామ సభలు పెట్టి తీరాలి అని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా. కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దొంగతనంగా గ్రామ సభలు పెట్టినము అని తప్పుడు రాతలు రాసి ఎవరైతే కలెక్టర్ గారికి లిస్టు పంపిస్తారో అధికారుల మీద కూడా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. కోర్టుకు కూడా వెళ్తాం, వాళ్ళందరూ కూడా కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుంది ఎంపీడీఓలు, గ్రామ పంచాయత్ సెక్రటరీలు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అట్లనే మూడవది వడ్ల కొనుగోలు. ఇవాళ జిల్లాలో ఇటు రాష్ట్రంలో వడ్ల కొనుగోలు చాలా మందకొడిగా సాగుతూ ఉన్నది. లారీలు అన్లోడ్ అవుతలేవు రైస్ మిల్లర్ల దగ్గర నుంచి. ముఖ్యంగా సన్నవడ్లు రైస్ మిల్లర్లు తీసుకోవట్లేదు, కావాల్సుకుని డిలే చేస్తూ ఉన్నారు, ఎక్కువ రోజులు ఆపి తరుగు తీస్తూ ఉన్నారు. ఇటువంటి అన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఉదాహరణకు తీసుకుంటే 14 లక్షల మెట్రిక్ టన్నుల వరి వండింది. ఒక 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తుందని అంచనా. ఇప్పటికే 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వచ్చింది. కానీ లారీ వాళ్ళు పర్చేజ్ చేసింది 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తే 7,50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటికి కొన్నారు. అంటే ఇంకా 1,50,000 మెట్రిక్ టన్నులు కళ్ళాల్లోనే ఉన్నది, కొనుగోలు సెంటర్లో ఉన్నాయి, జోక్తలేరు. ఇంకా వర్షాలు పడతా ఉన్నాయి, వడ్లు తడుస్తూ ఉన్నాయి, పాడైపోతాయని చెడిపోతాయన్న భయం రైతుకుంది. అయినా జోక్తలేరు, అమాలీలు లేరంటారు, గన్ని బ్యాగులు లేరంటావు, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పి ఇవాళ జోక్తలేరు. 1,50,000 మెట్రిక్ టన్నులు ఇవాళ కళ్ళల్లోనే ఉన్నాయి, జోక్తలేరు. జోకిన 7,50,000 మెట్రిక్ టన్నులలో 7,45,000 మెట్రిక్ టన్నులు లారీల మీద రైస్ మిల్లకు పంపించినారు. కానీ ట్రక్ షీట్ జనరేట్ అయింది కేవలం 6,25,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ లెక్కలన్నీ కూడా అధికారిక లెక్కలే నేను చెప్పేది. 7,45,000 మెట్రిక్ టన్నులు లారీల లోడ్ అయితే అన్లోడ్ అయింది మాత్రం 6,20,000 మెట్రిక్ టన్నులే. అంటే ఇంకా 1,20,000 మెట్రిక్ టన్నులు లారీలలో ఉన్నాయి వడ్లు. 1,50,000 మెట్రిక్ టన్నులు కళ్ళల్లో ఉన్నాయి, 1,20,000 మెట్రిక్ టన్నులు లారీలలో ఉన్నాయి. అంటే 2,70,000 మెట్రిక్ టన్నులు అటు కళ్ళాల్లో ఇటు లారీలలో ఉన్నాయి. మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నులో 25 నుంచి 30% వడ్లు అటు కళ్ళాల్లో ఇటు లారీలలో ఉన్నాయి. 6,25,000 మెట్రిక్ టన్నులు ట్రక్ షీట్ జనరేట్ అయితే రైస్ మిల్లర్లు అక్నాలజ్మెంట్ ఇచ్చింది 6,10,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే. అంటే ట్రక్ షీట్ జనరేట్ అయ్యి రైస్ మిల్లర్లు తీసుకున్నాక మాకు ఇంతే వచ్చింది,
అని 6,10,000 మెట్రిక్ టన్నులు చెప్పినారు. 6,25,000 మెట్రిక్ టన్నుల ట్రక్ షీట్ జనరేట్ అయితే అంటే 15,000 మెట్రిక్ టన్నులు తరుగు కింద తీసేసినారు రైతులకి. ప్రతి 40 కిలోలకి 1.5 నుంచి 2 కిలోలు తరుగు కింద తీస్తున్నారు. ఒక క్వింటాల్కి 5 కిలోలు తరుగు కింద పోతా ఉన్నది. దానికి సాక్ష్యమే ఇది. 6,25,000 మెట్రిక్ టన్నులు ట్రక్ షీట్ జనరేట్ అయితే 6,10,000 మెట్రిక్ టన్నులు మాత్రమే రైస్ మిల్లర్లు అక్నాలిమెంట్ చేసినారు. అంటే 15,000 మెట్రిక్ టన్నులు తరుగు కింద పోతా ఉన్నది. కాబట్టి నేను ఈ జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తొందరగా కళ్ళల్లో ఉన్న వడ్లు జోకండి. లారీల్లో ఉన్నాయి అన్లోడ్ చేపియండి. రైస్ మిల్లర్లతో మాట్లాడి 1,50,000 మెట్రిక్ టన్నులు కళ్ళాల్లో ఉన్నాయి జోక్పియండి. 1,20,000 మెట్రిక్ టన్నులు లారీలలో ఉన్నాయి అన్లోడ్ చేపియండి. 15,000 మెట్రిక్ టన్నులు తరుగు కింద తీస్తున్నారు, దాన్ని అరికట్టండి. నేను జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లనే ఇంకొక విషయం, మార్చి 25 నాడు మొదలు పెట్టినారు వడ్లు కొనుగోలు ఈ జిల్లాలో. ఇవాళ మే 11 అంటే దాదాపు 40-45 రోజులైంది వడ్లు కొనుగోలు చేయబట్టి. చాలా గొప్పగా చెప్పినారు. వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు క్వింటాల్కి. మొదలు అన్ని వడ్లకు అన్నారు. ఇప్పుడు మళ్ళా మాట మార్చి ఓన్లీ సన్న వడ్లకే అంటున్నారు. ఇవాళ ఈ సన్న వడ్డు కూడా కొని జిల్లాలో 45 రోజులైంది. ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా 500 రూపాయల బోనస్ రాలేదు. 45 రోజులైంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే అన్ని రకాల వడ్లకు మీరు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇవ్వడం మొదలు పెట్టండి. మీరిచ్చిన మాటనే నిలుపుకోండి. రైతు బంధు ఎట్లన్నా సగంకి ఆపేసినావు. ఈ బోనస్ అనగానే మొత్తం ఇవ్వండి. అన్ని రకాల వడ్లకు ఇవ్వండి బోనస్. రైతులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నేను రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. వడ్లు కొనుగోలు ఫాస్ట్గా జరగట్లేదు అని గత నెల రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ మొత్తుకుంటా ఉన్నది, రైతులతో కలిసి ఆందోళనలు చేస్తూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికి ఒక్కసారి కూడా వడ్ల కొనుగోలు మీద రివ్యూ పెట్టలేదు. దేని మీద రివ్యూ పెట్టిండు ఆయన? ఇప్పటికి 10 సార్లు అందాల పోటీల మీద రివ్యూలు పెట్టిండు ఆయన. ఆయనకు రైతుల బాధల కంటే, రైతుల వడ్లు కొనుగోలు మీద కంటే అందాల పోటీల మీద ఆయనకు శ్రద్ధ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా ఇమీడియట్గా రివ్యూ పెట్టండి వడ్ల కొనుగోలు మీద. కళ్ళాల్లో ఉన్న వడ్డు జోక్పియండి, లారీలలో ఉన్నాయి అన్లోడ్ చేపియండి, తరుగును అరికట్టండి. 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వండి. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మళ్ళొకసారి చివరగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్ని ఎంపిక చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం గ్రామ సభల్లోనే జరగాలి. మీరు గ్రామ సభలు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కట్టబెడతా ఉన్నారు. ఇల్లుకు 50,000 చొప్పున లంచం తీసుకొని ఇవాళ ఇండ్లు అమ్ముకుంటున్నారు. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా, గ్రామ సభలు నిర్వహించండి. గ్రామ సభల్లోనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులని ఎంపిక చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, రాజీవ్ యువ వికాసంలో ఆ లబ్ధిదారులను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ఫైనల్ చేస్తా ఉన్నారు. మొత్తం 6,500 కోట్ల రూపాయలు మీరు రాజీవ్ యువ వికాసం పేరు మీద ఏదైతే మీరు ఇస్తామని చెప్పినారో నిరుద్యోగ యువతకు నిజమైన అర్హులైనటువంటి యువతకు ఇవ్వకుండా మీరు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబుల్లోకి, నాయకుల జేబుల్లోకి
6,500 కోట్ల రూపాయలని మీరు మలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రాజీవ్ యువ వికాస లబ్ధిదారుల్ని కూడా గ్రామ సభల్లోనే ఫైనల్ చేయాలి. ఏ ఊరికి ఆ ఊరు గ్రామ సభలు పెట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి యువకులందరినీ పిలిచి, ఆ ఊర్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో యువకులు, ఆ యువకులందరినీ పిలిచి ఆ గ్రామ సభలో ఆ మొత్తం పేర్లు బయటపెట్టి, లిస్టు బయటపెట్టి ఫైనల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ 2 ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాస్ పథకం, ఈ 2 పథకాల ద్వారా ప్రభుత్వ డబ్బుని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జేబుల్లోకి మళ్లించాలని చూస్తా ఉన్నారు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్ కాదు, తెలంగాణ ప్రజల సొమ్మిది. కాబట్టి నిజమైన ఇందిరమ్మ లబ్ధిదారులకు అందేదానిక గ్రామ సభలో పెట్టించి, నిజమైన ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్లు అందేదానిక గ్రామ సభలో పెట్టించి, రాజీవ్ యువక వికాస పథకం ద్వారా నిజమైన నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికేదానిక, వాళ్ళకు అందేదానిక టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.